గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ఫోర్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ అంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నది ఏంటంటే ద్రవ్యోల్బణము మరియు వ్యాపార చక్రాల గురించి మనం తెలుసుకున్నాం. వ్యాపార చక్రాలు మరియు ద్రవ్యోల్బణం ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్న అంశాలండి. కీన్స్ వ్యాపార చక్రాలు చెప్పినవి, హార్ట్రే చెప్పినటువంటి వ్యాపార చక్రాలు ఉన్నటువంటి దశలు, అదేవిధంగా వ్యాపార చక్రాలు ఏర్పడడానికి గల కారణాలు, సిద్ధాంతాలు నేర్చుకున్నాం. మరొకటి ఇన్ఫ్లేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ఫ్లేషన్ బేస్ ద్రవ్యోల్బణ రకాలు, ద్రవ్యోల్బణం ఏర్పడడానికి గల కారణాలు, ద్రవ్యోల్బణం వల్ల ఎవరు బెనిఫిట్ పొందుతారు, ఎవరు బెనిఫిట్ పొందరు అనే అంశాన్ని కూడా మనం ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఈరోజు మోడ్యూల్ నెంబర్ 2. మోడ్యూల్ నెంబర్ 2లో వాణిజ్య బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, కేంద్ర బ్యాంక్. సెకండ్ టాపిక్ వాణిజ్య బ్యాంకులు, కేంద్ర బ్యాంక్ అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. అసలు ఎకనామిక్స్ కీను ఈ బ్యాంకులకి అత్యధికమైనటువంటి సంబంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి అన్ని సేవలు నిర్వహించేది ఎవరు అంటే బ్యాంకుల ద్వారానే జరుగుతుంది, బ్యాంక్ సిస్టమ్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి అర్థశాస్త్రంలో ఆర్థిక పరమైన అంశాలను పరిరక్షించడంలో కానీ, అర్థశాస్త్రానికి సంబంధించిన పర్యవేక్షణకు సంబంధించినటువంటి ఆర్థిక అంశాలన్నింటినీ కూడా బ్యాంకుల ద్వారానే నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. బ్యాంక్ అనగా బ్యాంకా అనే ఒక లాటిన్ పదం నుండి వచ్చింది. బ్యాంక్ అనగా ఒక బ్యాంకా అనే ఒక లాటిన్ పదం నుండి వచ్చింది. ఈ బ్యాంకా అనే పదం యొక్క అర్థం ఏమిటి తెలుగులో అంటే బల్ల అనే అర్థం. బల్ల అనే అర్థం. ఈ క్రమేపీ బ్యాంక్ అని వచ్చింది. బల్ల అంటే నిల్వ ఉంచేది, లేదా మనం కూర్చునే బల్ల చూడండి, మేజా బల్ల, అటువంటి బల్ల. ఆ బల్ల రావడానికి కారణం ఏంటి? ఇంపీరియల్ బ్యాంక్స్ ముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా బికనీర్, ట్రావెన్కోర్ వంటి ప్రదేశాల్లో ఈ బ్యాంకులు అనేది ఏర్పాటు చేశారు. బల్ల అంటే అక్కడ దగ్గర పెట్టుకుని నిల్వ ఉంచేది అని అర్థం వాళ్ళ దృష్టిలో. ఈ లాటిన్ భాషలో బ్యాంక్ అనగా బల్ల అంటే అక్కడ సేఫ్ జోన్లో సెల్ఫ్ అంటాం కదా, మనం సెల్ఫ్ మీద పెట్టుకుంటే మనం ఏ వస్తువు మళ్ళీ మనం వెళ్ళి తీసేంత వరకు ఆ వస్తువు అక్కడే ఉంటుంది. కాబట్టి అదే కింద ఎక్కడ పెట్టామనుకోండి, ఆ వస్తువు అవుతుందంటే కాలు దగ్గర, చేతుల దగ్గర కింద పడిపోతుంది. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే మన పేరెంట్స్ అయినా ఏదైనా ఒక వస్తువు, ఉదాహరణకు ఒక మొబైల్ కానీ లేదా ఒక పెన్ కానీ కింద పడిందనుకుంటే దాన్ని తీసి ఏం చేస్తామంటే సెల్ఫ్లో పెట్టుకుంటాం. సెల్ఫ్లో పెట్టుకోవడం వల్ల, షెల్ఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో సేఫ్గా ఉంటుంది. తర్వాత మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో దాన్ని తీసుకుంటాం. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ వస్తువు సేఫ్టీగా ఉంటుంది, రక్షించబడి ఉంటుంది అని అర్థం. మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఆ వస్తువు తెచ్చుకుంటాం కాబట్టి ఆ ప్లేస్ సేఫ్టీ ప్లేస్ పరిగణించవచ్చు. అట్లాగే బల్ల అంటే దాని అర్థం ఏంటంటే కింద ఉన్నది కాకుండా బల్ల అంటే మనకి ప్రత్యక్షంగా ఉంటుంది, కనిపిస్తుంది, కింద పడిపోవడం కూడా ఉంటుంది, కావాల్సినప్పుడు మనం తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి బల్ల అని చెప్పాం. కాబట్టి బ్యాంకాక్ కాదు, బ్యాంకాక్ అనే ఒక లాటిన్ పదం నుండి వచ్చింది. ఈ బ్యాంక్ అనేది మన తెలుగు పదానికి వచ్చినప్పుడు ఏమైందంటే నిధి అని చూస్తాం. చాలా మంది బ్యాంకుకి వెళ్ళాడు, రూరల్ ఏరియాలో చదువుకోకపోయినా అందరం కూడా మనం జనరల్గా వాడే మాట ఏంటంటే బ్యాంకుకి వెళ్ళారు, బ్యాంకులో ఉన్నారు, బ్యాంకులో ఉంటారు అని అర్థం ఉంటుంది తప్ప నిధిలో ఉన్నారు అని చెప్పారు. ఎందుకంటే ఆ పదం మనకు తెలియదు. చాలా మంది చదువుకున్న కూడా బ్యాంకుని తెలుగులో ఏమంటారు అంటే చెప్పలేని పొజిషన్ అంటే ఆ తెలుగు పదం తెలియదు. కాబట్టి క్రమేపీ ఈ బాంకా అనే పదం ఏమిచ్చిందంటే బ్యాంక్ అనే ఆంగ్ల పదానికి రూపాంతరం చేస్తుంది. బ్యాంక్ అని ఆంగ్లంలో దాని అర్థం ఏంటంటే నిధి అని అర్థం. బ్లడ్ బ్యాంక్ అని, ఐ బ్యాంక్ అని, లేకపోతే మానిటరీ బ్యాంక్స్ అని మనం బ్యాంకులు అనేవి చూస్తూ ఉంటాం. అంటే బ్యాంక్ అనగా మీనింగ్ ఏంటంటే నిధి, అంటే అక్కడ ఉంచబడింది, దాచబడింది, ఆ బల్ల మీద సేఫ్టీగా ఉంది అని అర్థం. ఇట్లా బ్యాంకులు అనేవి మనము చూస్తూ ఉన్నాం. బ్యాంక్ ఈ బ్యాంకులు అనేవి ఎన్ని రకాల బ్యాంకులు ఉన్నా అసలు బ్యాంకులే లేవు.
పూర్వం బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా బ్యాంకులు ఉన్నాయి. కలకత్తా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, తర్వాత బెకనీర్, బ్యాంక్ ఆఫ్ బెకనీర్, బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ అనే బ్యాంకులు కలకత్తా, ముంబై, తర్వాత మహారాష్ట్ర, ఈ మూడు ప్రదేశాలను ఫస్ట్ బ్యాంకులను ఏర్పాటు చేశారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో. తర్వాత 1606లో ఫస్ట్ బ్యాంక్ ప్రపంచంలో 1606లో బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెన్ 1800 సంవత్సరంలో అంటే 1800 దాటిన తర్వాత మళ్ళీ స్విస్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసి స్విట్జర్లాండ్ లో బ్యాంక్స్, అట్లాగే లండన్ లో కూడా బ్యాంక్స్, అంటే ప్రతి దేశంలో కూడా బ్యాంక్స్ అనేవి ఏర్పాటు చేశారు. బ్యాంక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు మనకు వడ్డీ రేట్లు పరపతి పెంపొందించడము, ఆర్థిక లావాదేవీలు సంపాదించడమే కాకుండా బ్యాంక్ అనేది ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడం కోసం ప్రభుత్వం యొక్క ఖజానా, కోశ విధానం అంటారు దాన్ని. ఆ ప్రభుత్వం యొక్క ఖజానా ద్వారా త్రూ ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలని ఆ ప్రజలకు అభివృద్ధి చేయడం కోసం, అవస్థాన సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం అక్కడ నుండి డబ్బులు తీసుకువెళ్ళి ఆ ప్రదేశాలకు ఆ డబ్బుని ఉపయోగించేవాడు అనమాట. అందుకని ఇప్పుడు మనం సేవింగ్స్, డిపాజిట్స్ అవన్నీ ఉన్నాయి మనం. అవన్నీ ఇప్పుడు మనం బ్యాంకులో ఏం చేస్తున్నామంటే బ్యాంక్ యొక్క పరపతి పెంచడం కోసం లావాదేవీలు తీసుకోవడం, మళ్ళీ బ్యాంకులో దాచుకోవడం, సేవ్ చేయడం, మళ్ళీ తెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకని ఇందాక చెప్పాను కదా, బ్యాంక్ అనేది బల్ల మీద పెట్టండి అని ఎవరు తీరంటే అవసరం తీసుకోవచ్చు, మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చు అని మన డబ్బు మనకు ఉంటుంది కాబట్టి బ్యాంక్ 1706 నుండి 18వ శతాబ్దంలో బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ అని, తర్వాత 1807లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా అని, తర్వాత బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ అని చెప్పి రకరకాల బ్యాంకులను కూడా మళ్ళీ 19వ శతాబ్దం 18వ శతాబ్దం నుండే స్టార్ట్ అయ్యాయని గుర్తించారు. అయితే మనకు బ్యాంకుల యొక్క విధానాలు ఎప్పుడు వచ్చాయి, బ్యాంకులు అనేది మనం చూసినట్లయితే మనం గమనించాలి. మన భారతదేశంలో కూడా 17వ శతాబ్దం 18వ శతాబ్దంలో కూడా బ్యాంకులు ఉన్నాయి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే స్వాతంత్రానికి పూర్వం కూడా బ్యాంకులు మనం ఏర్పాటు చేస్తాం. 1935లో బ్యాంకులను ఏర్పాటు చేస్తాం. 1935లో ఆర్బిఐ అనే బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్బిఐ బ్యాంక్ ఎక్కడుంది ఇది? ఆర్బిఐ అనేది మనం చూస్తే బ్యాంకింగ్ వ్యవస్థ గురించి చక్కగా చదువుకోవాలి, చక్కగా వినాలి. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మనకు తెలిస్తే ఆర్బిఐ ఎక్కడుంది? ముంబైలో దాల్ స్ట్రీట్ లో ఉంది ప్రస్తుతం. ఆర్థిక పరమైన రాజధాని ఏంటి అంటే ముంబై, మహారాష్ట్ర. ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంబంధించిన కానీ బ్యాంకులకు హెడ్ క్వార్టర్స్ కానీ, తర్వాత బ్యాంకులు ఆర్బిఐ కానీ కేంద్రం, దీన్ని కేంద్ర బ్యాంక్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటాం. అయితే ఇది 1942 వచ్చేటప్పటికి బ్యాంకుని భారతదేశంలో జాతీయం చేయడం జరిగింది. జాతీయం అంటే జాతికి అంకితం చేయడం అని అర్థం. జాతీయం అనగా జాతికి అంకితం చేయడం అనేది అర్థం. ఈ బ్యాంకుకి కొన్ని విధులు ఉన్నాయి. ఈ బ్యాంకులన్నీ కూడా ఒక స్ట్రక్చర్ ఉంది, నేను మీకు చెప్తాను. ఆర్బిఐ బ్యాంకులోనే కొన్ని బ్యాంకులు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. అది మనం ఇప్పుడు చూద్దాం స్ట్రక్చర్. ఇప్పుడు బ్యాంకుల గురించి స్ట్రక్చర్ మనం చూసినట్లయితే బ్యాంకులు 4 రకాల బ్యాంకులు ఉన్నాయి. ఆ 4 రకాల బ్యాంకుల్లో ఫస్ట్ది కేంద్ర బ్యాంకు. ఈ కేంద్ర బ్యాంకు మిగిలిన 3 రకాల బ్యాంకులను సూపర్విజన్ చేస్తుంది. ఇది చెప్పినట్టుగానే వినాలి. భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకు గురించి మాత్రమే నేను చెప్తాను. మనకి టాపిక్ ఏంటి? ఆర్బిఐ, వాణిజ్య బ్యాంకులు అని 3 రకాల అదే టాపిక్ ఉంది. ఇప్పుడు మనం 3 రకాల బ్యాంకుల గురించి మనం చూస్తాం. ఈ కేంద్ర బ్యాంకు అనగా ఆర్బిఐలో ఉన్నటువంటి బ్యాంక్ ఏంటంటే అంటే ఫస్ట్ వ్యవసాయ బ్యాంకులు, పారిశ్రామిక బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులని 3 రకాల బ్యాంకులు ఉన్నాయి. వ్యవసాయ బ్యాంకులు, పారిశ్రామిక బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు అని చెప్పి ఈ 3 బ్యాంకులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి అంటే త్రూ ఆర్బిఐ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. ఆర్బిఐ ఆధ్వర్యంలోనే నిర్వహించబడతాయి. వ్యవసాయ బ్యాంకులు ఏమున్నాయి? వ్యవసాయ బ్యాంకులు నాబార్డ్, వీటన్నిటిని వ్యవసాయ బ్యాంకులు అంటారు. నాబార్డ్, కోఆపరేటివ్ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్. రూరల్ బ్యాంక్స్ అంటే గోదావరి బ్యాంక్, సప్తగిరి
రత్నగిరి బ్యాంక్, ఆంధ్ర అభివృద్ధి బ్యాంక్, ఇవన్నీ కూడా వ్యవసాయం కోసం మాత్రమే కేటాయించినటువంటి బ్యాంకులు. నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ 1982లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాంకులన్నీ ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి అంటే ఆర్బీఐ ఆధ్వర్యంలో ఉంటాయి, కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో ఉంటాయి. కేంద్ర బ్యాంక్ కొన్ని నిధులు ఉన్నాయి, ఫండమెంటల్స్ ఉన్నాయి. ఆ ఫండమెంటల్స్ కూడా ఈ బ్యాంక్ స్ట్రక్చర్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఒకటి, బాంకా అనే ఒక లాంటి పదం వచ్చింది, అది ఒక పదం. అడుగుతాడు బ్యాంకుల యొక్క ప్రాధాన్యతను వివరించండి అంటాడు, లేదా బ్యాంకుల యొక్క స్ట్రక్చర్ పరిధిని వివరించండి, లేదా బ్యాంకుల యొక్క ప్రాధాన్యతను వివరించండి అంటే మనం మెన్షన్ చేయాలి. బ్యాంకుల గురించి మీకు తెలియాలి కాబట్టి బ్యాంక్ ఎంప్లాయ్ అవుతుంది. సో కనీసం మినిమం నాలెడ్జ్ లేకుండా ఎగ్జామినేషన్ కోసమే కాకుండా మీరు కొన్ని విషయాలు గ్రహించగలగాలి. నెక్స్ట్ చూడండి, నాబార్డ్, కోఆపరేటివ్ బ్యాంక్, రూరల్ బ్యాంక్స్ అండ్ అదర్ బ్యాంక్స్ అన్ని కూడా వ్యవసాయ బ్యాంక్ కి సంబంధించినటువంటి బ్యాంక్. రెండవది పారిశ్రామిక బ్యాంకులు. పారిశ్రామిక బ్యాంకులను కేవలం పారిశ్రామిక విధానాలను, పారిశ్రామిక రూపకల్పనను, పారిశ్రామిక ప్రణాళికలను ఏర్పాటు చేసి ఆర్థికపరమైన ద్రవ్య సేవలు అందించడం కోసం మాత్రమే ఈ పారిశ్రామిక బ్యాంకులు సహాయపడుతూ ఉంటాయి. ఉదాహరణకు ఐసిఐసిఐ 1956, ఐసిఐసిఐ బ్యాంక్, సిడ్బీ, ఐడిబిఐ మొదలైనవి కార్పొరేట్ బ్యాంక్స్. ఇవన్నీ కూడా పారిశ్రామిక బ్యాంకులు. పరిశ్రమలకు అభివృద్ధి చేయడం కోసం, పరిశ్రమలకు లోన్స్ ఇవ్వడం కోసం, పరిశ్రమలకు రుణాలు మంజూరు చేసి ఆ రుణాల నుండి వడ్డీ గ్యాదర్ చేసి మళ్ళీ వాటికి సహాయం చేయడం కోసం పారిశ్రామిక బ్యాంకులు అనేవి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. మనం గమనించాల్సింది ఒకటి, కేంద్ర బ్యాంకు వ్యవసాయ బ్యాంకులకు, పారిశ్రామిక బ్యాంకులకు, వాణిజ్య బ్యాంకులకు కూడా కేంద్ర బ్యాంకు బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. మొట్టమొదటి ప్రధానమైనటువంటి విధి అదే. ఆర్బీఐ ప్రధానమైనటువంటి విధి బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరిస్తూ ఉంటుంది అని మనం గుర్తించాలి. తర్వాత వాణిజ్య బ్యాంకులు అనగా కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్యపరమైనటువంటి సేవలు, జీతాలు, ఇట్లా ఉద్యోగ అవకాశాలు, సేవా రంగంలో, సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షించడంలో కానీ, లావాదేవీలు నిర్వహించడంలో కానీ ఎవరు నిర్వహిస్తారు? వాణిజ్య బ్యాంకులు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. ఏంటి అంటే ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, తర్వాత కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మొదలైనవన్నీ వాణిజ్య బ్యాంకులు అంటారు. మొదలైన వాటిని వాణిజ్య బ్యాంకులు అని చెప్పడం జరుగుతుంది. వాణిజ్య బ్యాంకులు. ఈ వాణిజ్య బ్యాంకులు కేవలము ఆర్థికపరమైన సేవలు అందించడం, పారిశ్రామిక రంగానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా టర్మ్ లోన్స్ ఇస్తూ ఉంటాయి. టర్మ్ లోన్స్ అంటే ఈ షార్ట్ టర్మ్ అని లేక లాంగ్ టర్మ్ అని చెప్పి ఇట్లా ఇది కూడా ఈ కమర్షియల్ బ్యాంక్స్ కూడా వాటి యొక్క విధి విధానాలను మార్చుకుని లోన్ సదుపాయాలను కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇవి కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో ఉంటాయి. ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయండి? కేంద్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉంటాయి. ఇప్పుడు కేంద్ర బ్యాంక్ విధులు ఏంటో చూద్దాం. కేంద్ర బ్యాంక్ విధులు బ్యాంకులకు బ్యాంకర్గా ఉండడం, అంతిమ రుణదాతగా ఉండడం, ఇంకా రకరకాల. నెక్స్ట్ రాసిన తర్వాత మీరు మళ్ళీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు కేంద్ర బ్యాంక్ విధులు. కేంద్ర బ్యాంక్ విధులు. కేంద్ర బ్యాంక్ విధులు ఏమున్నాయి మనకు అంటే, కేంద్ర బ్యాంక్ కొన్ని ఖచ్చితంగా పాటించవలసినటువంటి విధులు కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే, కేంద్ర బ్యాంకు బ్యాంకులన్నింటికి కూడా బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. ఇది మేజర్ బ్యాంక్గా వ్యవహరిస్తుంది. ఇది మేజర్ బ్యాంక్గా వ్యవహరిస్తుంది. ఫస్ట్ బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. బ్యాంకులన్నిటికీ కూడా బ్యాంకర్. ఇందాక చెప్పానండి, వ్యవసాయ బ్యాంకులు ఉన్నాయి, పారిశ్రామిక బ్యాంకులు ఉన్నాయి, కమర్షియల్ బ్యాంక్స్. ఈ బ్యాంకులన్నిటికీ కూడా ఎవరు ఆధ్వర్యంలో నిర్వహించాలి, ఎవరు ఆధ్వర్యంలో జరగాలి అంటే కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలోనే జరగాలి. ఆ కేంద్ర బ్యాంక్ ఎవరంటే అదే అది చెప్పిన రేట్లే తీసుకోవాలి, అది చెప్పిన వడ్డీ రేట్లే ఇవ్వాలి, అది ఇచ్చినటువంటి అమౌంట్ మాత్రమే ఇవ్వాలి. ఇది చెప్పినటువంటి విధానాలన్నీ కూడా అనుసరించాలి. ఇది చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి. ఏ బ్యాంకులు అంటే కింద ఉన్నటువంటి బ్యాంకులు. కాబట్టి ఇది బ్యాంకులన్నిటికీ కూడా ఎలా వ్యవహరిస్తుంది అంటే బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. బ్యాంకులకే బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. చెప్పిన వడ్డీ రేట్లు వసూలు చేయాలి. ఇది వద్దంటే వద్దనాలి, కాదంటే కాదనాలి, ఎవరంటే ఎవరనాలి, ఎంత అమౌంట్ ఇవ్వాలో, ఎంత అమౌంట్ తీసుకోవాలో, ఏ బ్యాంకు పరిధిలో ఎంత అమౌంట్ ఉందో మొత్తం అన్నిటి కూడా ఇదే డిక్లేర్ చేసి
వాటి యొక్క పర్యవేక్షణ విధానాలన్నీ కూడా అనుసరిస్తుంది కాబట్టి దీన్ని బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరిస్తారు. ఏమంటారు దీన్ని? బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరిస్తారు. రెండవది అంతిమ రుణదాతగా వ్యవహరిస్తుంది కేంద్ర బ్యాంకు. అంతిమ రుణదాత. అంతిమ రుణదాత అంటే ఏంటి? ఒక వ్యక్తికి బ్యాంకు పరపతి లోన్ ఇచ్చే దగ్గర నుండి ఏ వ్యక్తికి లోన్స్ ఇవ్వాలి అనేది ఆ స్థానికంగా ఉన్న కమర్షియల్ బ్యాంక్స్, పారిశ్రామిక బ్యాంకులు లేదా అగ్రికల్చర్ బ్యాంక్స్ డిసైడ్ చేయవు. ఏ వర్గం వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే ఒకవేళ ఉదాహరణ ఒక పంట నష్టం వచ్చింది, అప్పుడు ఏ బ్యాంకులు ఇవ్వాలి, ఎక్కడికి ఇవ్వాలి అని చెప్పి త్రూ కొంత అమౌంట్ని కూడా రిలీజ్ చేసి ఆ బ్యాంకులు క్రింద బ్యాంకుల తరహాకు కూడా అందించి ఆ బ్యాంకులో ఉన్నటువంటి ద్రవ్య నిల్వలు కూడా పరిరక్షించి ప్రధానమైన పాత్రను పోషించేది ఎవరు అంటే ఆర్బీఐ అని మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి క్రింద ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర వరకు కూడా అంతిమ రుణదాతగా వ్యవహరించేది ఎవరు అంటే బ్యాంకులు. అది రాకపోవచ్చు, ఆ బ్యాంకు కేంద్ర బ్యాంక్ అనేది ప్రజల వద్దకు రాకపోవచ్చు, కానీ తన మధ్య ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా మానిటరింగ్ చేస్తుంది. ఆ మానిటరింగ్ చేయించేది ఎవరు కూడా ఆర్బీఐ మాత్రమే చేస్తుంది. ఆర్బీఐ తెలియకుండా ఒక రూపాయి కూడా వేరే వ్యక్తులకు ఫ్రీగా ఇవ్వటం కానీ చేయడం కుదరదు. కాబట్టి ఆర్బీఐ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. తర్వాత కరెన్సీ నోట్ల జారీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెన్సీ నోట్లు జారీ చేసేది ఎవరు, ప్రింటింగ్ చేసేది ఎవరు అంటే ఆర్బీఐ. కరెన్సీ నోట్లను ముద్రించేది ఎక్కడెక్కడ ముద్రిస్తున్నారు? మహారాష్ట్ర నాసిక్ దగ్గర, హైదరాబాద్లో, సాల్కోని, పశ్చిమ బెంగాల్లో మొదలైనటువంటి దాదాపుగా 4-5 ప్రదేశాల్లో కరెన్సీ ముద్రణ అనేది జరుగుతుంది. అంటే ఒకే ప్రాంతంలో ఆర్బీఐ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట, రీజనల్ బ్రాంచెస్. సో వాటి ద్వారా ముద్రిస్తుంది. ఎలా ముద్రిస్తుంది అంటే ఎలా పడితే ఎలా ముద్రించకూడదు. ఆర్థిక వసతులు, ఆర్థిక అసమానతలను రూపుమాపడం కోసం సహజ వనరుల యొక్క లభ్యతను బట్టి, బంగారం యొక్క రిజర్వ్ ఆర్ రేషియో, గోల్డ్ రేషియోని బట్టి, రిజర్వ్ రేషియోస్ బట్టి, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, గోల్డ్ జిఆర్ఆర్, వీటిని బట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రభుత్వము ద్రవ్య వనరులను దృష్టిలో ఉంచుకొని, ద్రవ్య వనరుల యొక్క సమీకరణాన్ని దృష్టిలో ఉంచుకొని టాలీ చేసి ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ద్రవ్యాన్ని, విదేశీ నిల్వలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విదేశీ నిల్వలు, బంగారు నిల్వలు, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియోని బట్టి మాత్రమే ద్రవ్యాన్ని ముద్రించాలి. ఆ ద్రవ్యాన్ని ముద్రించేది ఎవరంటే ఆర్బీఐ. ఆర్బీఐ ఎలా పడితే అలా ముద్రించకూడదు. మీరు కాయిన్స్ చూసినట్లయితే మీరు అబ్జర్వ్ చేయండి, కాయిన్స్ క్రింద డేట్ ఉంటుంది. కాయిన్స్ తెలిసిన మనకు రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి. ఈ కాయిన్స్ కింద డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ దగ్గర చిన్న డాట్ ఉందనుకోండి, అది ఇక్కడ సాల్కోనీలో ముద్రించారని అర్థం. వీటిని టంకశాలలు అంటాం. ఆర్బీఐ ఆధ్వర్యంలో ముద్రణ కోసం టంకశాల నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదే డేట్ కింద 2015, 2016 డేట్స్ ఉంటాయి కాయిన్స్ కింద. అదే కాయిన్ కింద ప్లెయిన్ గా ఉంటే మహారాష్ట్రలో ముద్రించిందని అర్థం. అదే కాయిన్ కింద స్టార్ మార్క్ ఉంటే హైదరాబాద్లో ముద్రించిందని అర్థం. అంటే అది ఏ ప్రదేశంలో ముద్రణ జరిగిందో అనే అంశాలు కూడా అక్కడ ఉన్నటువంటి డేట్ కింద ఉన్నటువంటి సింబల్ మనకు తెలుస్తుంది. కొన్ని చోట్ల ఫ్లవర్ లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే పశ్చిమ బెంగాల్లోని సాల్మనీ ప్రాంతంలో ముద్రించినటువంటి కాయిన్స్ అని అర్థం. ఆ కాయిన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కాయిన్స్ కూడా డిఫరెంట్గా ముద్రించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కాయిన్స్ యొక్క మెటల్ కొనుగోలు చేయని పరిస్థితులు ఏం చేసిందంటే గవర్నమెంట్ డిజిటల్ పేమెంట్స్ జరపాలి అని చెప్తుంది. ఎందుకంటే కరెన్సీ ముద్రించాలి అంటే ఆ పేపర్ కావాల్సి ఉంటుంది. పూర్వం వేరే ప్రదేశం నుండి తెచ్చేవాళ్ళు, స్వీడన్ దేశం నుండి తెచ్చేవాళ్ళు, తర్వాత నాసిక్ నుండి కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ పేపర్ కాస్ట్ కూడా ఆ ముద్రించడం కోసం ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది ప్రభుత్వానికి. అట్లాగే కాయిన్స్ ముద్రించడం కూడా మెటల్ కొనుగోలు చేయడానికి కోసం అత్యధిక ఖర్చు అవుతుంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కాయిన్స్ యొక్క విధానాన్ని తగ్గించి డిజిటల్ పేమెంట్స్ జరపాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వము చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవడంలో కూడా రాయబారిగా గౌరవనీయులైనటువంటి ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికై లావాదేవీలు జరపడంలో కూడా రాయబారిగా ఎన్నికవడం జరిగింది. ఈ విషయం మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ప్రభుత్వము కరెన్సీని ముద్రించేటప్పుడు ముద్రణ వ్యయం ఎక్కువ అవుతుంది కాబట్టి డిజిటల్ పేమెంట్స్ జరపాలి. అంటే ఫోన్ల ద్వారా, మొబైల్స్ ద్వారా చూస్తున్నవి పేటిఎం అని, గూగుల్ పే అని ఇవన్నీ చూస్తాం. అవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యం, ఎవరెవరి పర్మిషన్ అంటే దానికి కూడా బ్యాంక్స్ పర్మిషన్ ఇవ్వాలి. ఏ బ్యాంక్స్ ఇవ్వాలి? బ్యాంక్స్ లింక్ అయి ఉంటుంది. గూగుల్ పే చేయాలన్నా, లేదా పేటిఎం చేయాలన్నా, లేకపోతే ఇతరత్ర ఎయిర్టెల్, ఇట్లా కొన్ని పేమెంట్స్ ఉన్నాయి. డిజిటల్ లావాదేవీలు అంటే డిజిటల్ లావాదేవీలు అని చెప్పడం జరుగుతుంది. ఈ డిజిటల్ లావాదేవీలు నిర్వహించడం కోసం ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు? బ్యాంకుల యొక్క పర్మిషన్ ఉండాలి. కాబట్టి బ్యాంక్
దాన్ని మనం ఎంటర్ చేసినప్పుడు, ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు బ్యాంక్ యొక్క అకౌంట్ని, ఆ ఏటీఎం కార్డ్ని అందులో ఇన్వాల్వ్ చేస్తాం, ఎంటర్ చేసిన తర్వాత మాత్రం దాని డిజిటల్ పేమెంట్స్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా అడుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా అడిగిన తర్వాత బ్యాంకులు ఏం చేస్తాయంటే చక్కగా ప్రొసీడ్ అని చెప్పేసి ఇస్తుంది. ఇప్పుడు ఈ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చింది ఎవరు? బ్యాంకులు కదా. బ్యాంకులకు ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఆర్బీఐ. ఆర్బీఐ ఇవ్వకపోతే ఇవన్నీ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుందా? జరగదు. కాబట్టి దాని సాఫ్ట్వేర్ సపరేట్గా తయారు చేసి డిజిటల్ పేమెంట్స్ అనేది జరుగుతుంది. కరెన్సీ నిర్వహించడంలో కానీ, లావాదేవీలు నిర్వహించడంలో కానీ ప్రధాన పాత్ర పోషించేది అంటే ఆర్బీఐ అని మనం చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ చెప్పండి. ఆర్బీఐ లేదా కేంద్ర బ్యాంక్ యొక్క విధులు ఏమి అంటే బ్యాంకులుగా వ్యవహరిస్తూ ఉంది, తర్వాత అంతిమ రుణదాతగా వ్యవహరిస్తూ ఉంది, తర్వాత కరెన్సీ ముద్రణలో కూడా ఉంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం రీసెంట్గా 2016 డిసెంబర్ 8న కరెన్సీ నోట్లను రద్దు చేయడం జరిగింది. డిమానిటైజేషన్ జరిగింది. కొన్ని 1000, 500 రూపీస్ నోట్లను క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ వాటి ప్లేస్లో న్యూ కరెన్సీని రీప్లేస్మెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇట్లా నిర్ణయాలు తీసుకోవడం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆర్బీఐ. ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్లు, 1 గవర్నరు, రీజనల్ ఆఫీసర్స్ ఉంటారు. ప్రస్తుతం ఎవరన్నా ఆర్బీఐ గవర్నర్ ఎకనామిక్స్ చదువుతుంది కాబట్టి ఇవన్నీ చాలా మంది తెలియదు, ఏదో సరదాగా చదువుకుంటుంది తప్ప అప్డేట్స్ తెలియదు. శక్తికాంత్ దాస్, అంతకుముందు రఘురామ్ రాజన్, అంతకుముందు సుబ్బారావు, రకరకాలుగా 14-15 గవర్నర్లు రావడం అనేది మనం చూసుకుంటున్నాం ఆర్బీఐ. సో వీళ్ళ ఆధ్వర్యంలో ఒక నెంబరింగ్ కోడ్ ఉపయోగించి ఆ కోడ్ ద్వారా మాత్రం కరెన్సీ ముద్రణ అనేది జరుగుతుంది. చాలా గోప్యంగా ఉంటుంది, చాలా గోప్యంగా వ్యవహరిస్తుంది. ఈ గోప్యత కోసం ఆర్బీఐ సీక్వెన్స్ ఒక నెంబర్ని యూజ్ చేసిన విధానాన్ని బట్టి మాత్రమే కరెన్సీ ముద్రణ అనేది జరుగుతుంది. కాబట్టి కరెన్సీ ముద్రణ కూడా ఎవరు చేస్తారు? ఆర్బీఐ. తర్వాత వాణిజ్య బ్యాంకులకు రుణాలను తీసుకుంది. వాణిజ్య బ్యాంకులకు రుణాలను ఇచ్చేటప్పుడు రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్ అంటాం. ఇది బాగా గుర్తుంచుకోవాలి, మీకు బాగా ఈ భాగం తెలియకపోవచ్చు. రెపో రేట్స్ అంటే వాణిజ్య బ్యాంకులకు ఇచ్చి దాని నుండి వచ్చే వడ్డీని ఆర్బీఐ తీసుకుంటుంది. వాణిజ్య బ్యాంకులు రుణాలను ఇస్తుంది. రుణాలు తీసుకోవడం ద్వారా దాని నుండి కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ పే చేస్తారు ఆర్బీఐ ఆ వాణిజ్య బ్యాంకు. దీన్ని రెపో రేట్స్ అంటారు. ఒక్కొక్కసారి ఆర్బీఐ దగ్గర కూడా డబ్బులు ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు, వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు తీసుకుంటుంది. ఇంత ఇవ్వండి, నాకు 5 కోట్లు ఇవ్వండి అని చెప్పి అప్పుడు ఆ బ్యాంకులు ఇస్తాయి. అప్పుడు ఈ బ్యాంకులు మళ్ళీ ఆ వాణిజ్య బ్యాంకులు చెల్లించేటప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే కొంత వడ్డీ రేటు చెల్లిస్తాయి. దీన్ని రివర్స్ రెపో రేట్స్ అంటారు. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేట్లను రెపో రేట్స్ అని, ఆర్బీఐ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేట్లను రివర్స్ రెపో రేట్స్ అంటాం. రివర్స్ రెపో రేట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ రివర్స్ రెపో రేట్లను కూడా పరిగణించేది ఎవరు అంటే కేంద్ర బ్యాంక్. మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఫస్ట్ బ్యాంకులుగా ఉంటుంది, అంతిమ రుణాలుగా ఉంటుంది, కరెన్సీ నోట్ల జారీ, వాణిజ్య బ్యాంకులకు రుణాలను అందిస్తుంది, క్లియరెన్స్ హౌస్ గా పనిచేస్తుంది. క్లియరెన్స్ హౌస్ అంటే ద్రవ్యాన్ని డిజిటల్ రూపంలోనే ఉంచడం. ఫిజికల్ గా ఒక 1000 కోట్లు ముద్రించింది అనుకోండి, 1000 కోట్లకి కావాల్సినటువంటి ముద్రణా సదుపాయాలు కావాలి, స్ట్రాంగ్ రూమ్ ఉండాలి, దానికి సెక్యూరిటీ ఉండాలి, చాలా తక్కువగా ఉంటుంది ఆర్బీఐ ఆ పర్యవేక్షణ కోసం. కాబట్టి దాన్ని ఏం చేస్తుందంటే క్లియరెన్స్ హౌస్ గా ద్రవ్య రూపంలో. క్లియరెన్స్ హౌస్ అంటే ఇక్కడ నుంచి మనం వేరే బెంగళూరు అమౌంట్ తీసుకెళ్ళాలి 10 లక్షలు. సో ఇక్కడ నుంచి ద్రవ్యాన్ని అక్కడ మోసుకెళ్ళడం ద్వారా ఫిజికల్ గా కాబట్టి మనం ఏం చేస్తాం, దాన్ని బ్యాంకులో దాచుకునో లేకపోతే పేటిఎంలోనో గూగుల్ పేమెంట్లోనో యాడ్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుంటాం. సో ఏమవుతుంది, బరువు లేకుండా ఉంటుంది, మోసాలు జరగకుండా ఉంటాయి, దానిలో అసాంఘిక కార్యకలాపాలకు, అవినీతికి పాల్పడకుండా, దొంగతనాలకు ఇట్లా పాల్పడకుండా ఉండొచ్చు. డబ్బు మనకి సేఫ్ గా అక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సో దీని ఏమన్నా క్లియరెన్స్ వస్తుంది, ఈ డబ్బులు ఎక్కడికి పోవాలి, ఇక్కడ 10 లాక్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చుకోవచ్చు. దీని ఉద్దేశం ఏంటంటే ఫిజికల్ గా నిల్వ ఉండేటువంటి ద్రవ్యాన్ని డిజిటల్ పేమెంట్ లో కానీ లేదా ఇతర చోట అక్కడ ఉన్న బ్యాంక్ ని ఆన్లైన్ ద్వారా వేరే వాళ్ళకి పేమెంట్ చేయడం ద్వారా అమౌంట్ ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకులోకి వెళ్ళి ఏ అనేవాడు 10 లాక్ డిపాజిట్ చేశాడు, బి అనేవాడు 10 లాక్ డ్రా చేశాడు. కాబట్టి ఏ అనేవాడు ఇచ్చేటప్పుడు మళ్ళీ వాడు ఏం చేస్తాడు, అక్కడికక్కడే కౌంటర్లో బి అనేవాడికి ఇస్తాడు. కానీ నా డబ్బు ఎందుకు ఇచ్చేవాడు ఏ అని గొడవ పెట్టాల్సింది, ఎందుకంటే వాడి అకౌంట్లో యాడ్ అయింది. దీన్ని డిజిటల్ పేమెంట్స్ అన్నాం, ఆన్లైన్ పేమెంట్స్ అన్నాం, అదొకటే కాదు, క్లియరెన్స్ హౌస్ అని చెప్పడం కూడా జరుగుతుంది. అక్కడికంటే క్లియర్ అయిపోయింది వాళ్ళు, మళ్ళీ వీడు అమౌంట్ తెచ్చుకోగలిగాడు. కాబట్టి ఫిజికల్గా మనం పట్టుకోవాలి, క్యారీ చేయక్కర్లేదు, డిజిటల్ పేమెంట్ ద్వారా మనం జరగడానికి అనుకూలంగా ఉంటుంది. క్లియరెన్స్ హౌస్ అని చెప్పండి. ప్రభుత్వ బ్యాంక్, ఏ బ్యాంకు
ఆర్బీఐ అంటే కేంద్ర బ్యాంక్ అన్నాం కాబట్టి ఏ బ్యాంకు అంటే ప్రభుత్వ బ్యాంకు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యాంక్, గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంక్, నాట్ ప్రైవేట్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి ప్రైవేట్ ఆధారిత. ప్రభుత్వ బ్యాంక్ అంటే ఇప్పుడు ఎవరికి సపోర్టెడ్ గా ఉంటుంది? ప్రజలకు సపోర్టెడ్ గా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, తర్వాత గోల్డ్ లోన్స్ ఇచ్చే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ముత్తూట్ ఫినాన్స్ అని, మణపురం గోల్డ్ లోన్స్ అని, ఇంకా బ్యాంక్ మహాలక్ష్మి బ్యాంక్స్ ఇట్లాంటివి మనం చూస్తున్నాం. ఈ బ్యాంకులన్నీ కూడా ఎక్కడి నుంచి డబ్బు ముద్రించారు? వాళ్ళు ముద్రించుకుంటారు. వైపు కూడా ఎవరు ఇవ్వాలి? బ్యాంకులు ఇవ్వాలి. ఆ బ్యాంకులకి ఎవరు ఇవ్వాలి? ఆర్బీఐ ఇవ్వాలి. అంటే ఆర్బీఐ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి, పబ్లిక్ గా ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకులకు అన్నిటికీ కూడా ప్రధాన పాత్ర పోషించి తన యొక్క మానిటరింగ్ సర్వీసెస్ అందిస్తూ ఉందా లేదా అనేది మనం గుర్తించాలి. కాబట్టి బ్యాంకులకు బ్యాంకుల వ్యవస్థ ప్రభుత్వ బ్యాంక్. ప్రభుత్వ బ్యాంక్ అంటే లైక్ దాట్ ప్రజల యొక్క బ్యాంక్ అని అర్థం. ప్రజల యొక్క బ్యాంక్ అని అర్థం. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్య నిధుల పర్యవేక్షణ. అంతర్జాతీయ ద్రవ్య నిధుల పర్యవేక్షణ సూపర్విజన్ చేస్తుంది. అంతర్జాతీయంగా అంటే ఇక్కడ నుంచి అమెరికన్ డాలర్స్, అలాగే ఆస్ట్రేలియన్ డాలర్స్, ఇప్పుడు భూటాన్ దేశానికి వచ్చి గుల్డ్రమ్స్, ఇవన్నీ ఉంటుంది. సో ఏ డాలర్ యొక్క విధానం ఎక్కువ అని చెప్తే ఒక్కొక్కసారి డాలర్ ఈ దేశం యొక్క డాలర్ ఎక్కువ, ఈ దేశం యొక్క డాలర్ తక్కువ, వీళ్ళ కరెన్సీ తక్కువ అని చెప్పడానికి లేదు. ఎందుకు చెప్పడానికి లేదంటే డాలర్ యొక్క విధానం, డాలర్ యొక్క కాస్ట్, డాలర్ యొక్క వాల్యూ రోజు రోజుకి, గంట గంటకు, నిమిషానికి తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు అమెరికా డాలర్ $1 ఈక్వల్ టు భారతదేశం ₹1 ఈక్వల్. కాబట్టి ఆర్థిక అసమర్థత పెరగడం, జనాభా పెరగడం, వనరులు తక్కువగా ఉండడం, పేదరికం పెరగడం, ఇవన్నీ కారణాలు. అభివృద్ధి చెందుతూ ఉండడం, అవస్థాపక సౌకర్యాలను పెట్టడం, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, కారణాలన్నిటి వల్ల ద్రవ్యం యొక్క వాల్యూ, ఇండియన్ ద్రవ్యం యొక్క వాల్యూ, భారతదేశం యొక్క ద్రవ్యం యొక్క విలువ అమెరికా కరెన్సీతో కొద్దిగా తగ్గిపోతుంది. ఇప్పుడు ₹70 అబౌవ్, 70, ₹60 అలా. కాబట్టి ఇతర దేశాల యొక్క ద్రవ్య పరిరక్షణ ఎంత ఉంది, వాట్ ఈస్ వాట్ అని చెప్పారు. ఇప్పుడు మనం అమెరికా వాళ్ళకి డబ్బులు, మన బ్రదర్ అమెరికాలో ఉన్నాడు అనుకోండి, $10 ఎంత డబ్బు? $10 అక్కడ కావాల్సి ఉంటుంది. $10 ఈక్వలెంట్ ₹700 అక్కడ చెల్లించాలి. అంటే ఇండియన్ కరెన్సీ అమెరికా వాళ్ళకి పంపించాలంటే 700 పంపించాలి. మరి భూటాన్ తక్కువే, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి తక్కువ పంపించుకోవచ్చు. అంటే వాళ్ళకి 700 పంపించాలంటే ఆ రూపీ వాల్యూ అక్కడ మార్కెట్ ఎంత జరుగుతుందో చూసి మార్కెట్ వాల్యూస్ ప్రకారంగానే ఆ ద్రవ్యం యొక్క విలువలు మన భారతదేశం ఎంత చెప్పి అంతకు సమానంగా ఈక్వల్గా ఆ మనీని డిస్ట్రిబ్యూట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పర్యవేక్షణకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కేంద్ర బ్యాంకు లేదా ఆర్బీఐ అనేది పర్యవేక్షించడం జరుగుతుంది. పరపతి నియంత్రణ. పరపతి అంటే డబ్బు, అప్పులు, మైక్రో ఫైనాన్స్, ఫినాన్షియల్ కార్పొరేషన్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వీటన్నిటినీ కూడా పరిరక్షించడంలో కూడా, ద్రవ్యాన్ని ఇవ్వడం, ద్రవ్యాన్ని రాబట్టడం, ద్రవ్యాన్ని పెంపొందించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. పరపతి నియంత్రణ అంటే అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, రైతులకు, ప్రైవేట్ వ్యక్తులకు కార్ లోన్స్ అని, హోమ్ లోన్స్ అని, వ్యక్తిగత ఇండివిజువల్ లోన్స్ అని, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే డైరెక్ట్గా బ్యాంక్ మెన్షన్ చేయి. ఒకవేళ ఆర్థిక విధానంలో ద్రవ్యం ఎక్కువగా ఉండి వనరులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏ వ్యక్తులైతే కార్పొరేషన్స్ లోనని, బీసీ కార్పొరేషన్ లోనని, ఎస్సీ కార్పొరేషన్ లోని, ఇట్లా తర్వాత పంటలు నష్టపోయినందుకు కానీ లోన్లని, ఇట్లా రకరకాల లోన్స్ అని ఇస్తుంది. ఆ లోన్స్ అన్నిటి కూడా రికవరీ చేసుకోవడం కోసం కూడా ప్రభుత్వం పాత్ర పోషిస్తుంది. ఆ లోన్స్ అన్నిటి మెన్షన్ చేసి ఇచ్చి, క్రియేట్ చేసి, డిజైన్ చేసి, మ్యాపింగ్ చేసి ఇచ్చేది కూడా కమర్షియల్ బ్యాంక్స్, అగ్రికల్చర్ బ్యాంక్స్, తర్వాత ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అయితే ఆ బ్యాంకులన్నీ కూడా ప్రధానమైనటువంటి విధాతగా ఉండేది ఎవరు అంటే పరపతి నియంత్రణ కోసం ఆర్బీఐ అనేది చూస్తుంది. దాన్ని పరపతి నియంత్రణ అన్నారు. బ్యాంకుల మీద పర్యవేక్షణ. ఈ బ్యాంకుల మీద కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది, సూపర్విజన్ చేస్తుంది. ఆ బ్యాంకుల మీద పర్యవేక్షణ అంటే ఏ బ్యాంకు ఎంత పెట్టుబడి. ఈ మధ్యకాలంలో మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. కొంతమంది అగ్రికల్చర్లో చూడండి, ఆర్థిక సహాయం కోసం బ్యాంకు దగ్గరికి పెడుతూ ఉంటారు రైతు. అతనికి 4 ఎకరాలు 5 ఎకరాలు ఉందనుకోండి, ఆ 5 ఎకరాలు 4 ఎకరాలు పెట్టుకుని తక్కువ మొత్తంలో అమౌంట్ ఇస్తుంది. ఉదాహరణకు ఎకరం 15 లక్షలు 20 లక్షలు ఉందనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 2 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువ ఇవ్వచ్చు. ఒకవేళ ఇస్తే ఒక 20% 30% ఎక్కువ ఇవ్వచ్చు. అది కూడా పూచికత అంటే సెక్యూరిటీ పెట్టుకుని. మరి ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు చాలా మంది, వాళ్ళు ఏం చేశారు, భారతదేశంలో కూడా చాలా మంది, వాళ్ళ పేర్లు మనం మెన్షన్ చేయకూడదు, వాళ్ళు ఏం చేశారు, వేల కోట్లు అప్పు చేసి వేరే కంట్రీస్లో కనుక్కుంటారు. ఇప్పుడు మరి పర్యవేక్షణ అంటే దాని అర్థం ఏంటి, ఏ బ్యాంకు ఎవరికి ఇస్తుంది అని చూడాలి. ఇప్పుడు సపోజ్ ఎస్బీఐ ద్వారా ఒక వ్యక్తి ఇండస్ట్రియలిస్టు
ఒక 10 కోట్లు లేదా ఒక 100 కోట్లను అప్పు తీసుకున్నాడు, కానీ అతను లేడు, వేరే చోట పెట్టాడు. ఇప్పుడు ఎవరు ఆ డబ్బులు వసూలు చేయాలి అంటే ఎస్బీఐ వసూలు చేయాలి. ఎస్బీఐ వసూలు చేయాలంటే ఎస్బీఐ సమాధానం ఎవరు చెప్పాలంటే ఆర్బీఐ చెప్పాలి. అప్పుడు ఆర్బీఐ చెప్తేనే దాన్ని సరైనటువంటి చట్టపరమైన విధానాలు అనుసరించి చేయగలుగుతుంది. కాబట్టి బ్యాంకులు వ్యవహరించడమే కాకుండా బ్యాంకుల మీద పర్యవేక్షణ కూడా నిర్వహిస్తూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది. ఎప్పుడు బ్యాంకులు వడ్డీ రేట్ ఎంత ఉంది, ఎంత డిపాజిట్స్ అయ్యాయి, ఎంత పేమెంట్స్ అయ్యాయి అని కూడా అడిగే హక్కు అధికారం ఎవరుంది అంటే ఆర్బీఐ, సెంట్రల్ బ్యాంక్కి. తర్వాత విదేశీ ద్రవ్య పరిరక్షణ. విదేశీ ద్రవ్య పరిరక్షణ అంటే ఇందాక చెప్పాను కదా, ఎగుమతులు దిగుమతుల్లో. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని దేశాలు ఉన్నాయి, అవేంటి ఇరాన్, ఇరాక్ వంటి దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో మనం పెట్రోలియం ప్రొడక్ట్స్ మనం కొనుగోలు చేయడం జరుగుతుంది అనుకుందాం. ఇక్కడ మనం కొనుగోలు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ద్రవ్యం మన డాలర్స్ అయితే ఇక్కడ సరిపోవు. కాబట్టి ఆర్బీఐ ఏం చేస్తుందంటే తన బ్రాంచ్ ద్వారా ఆ ద్రవ్యం ఎంతైతే మనం కొనుగోలు చేయాలి ఆ ద్రవ్యాన్ని వాళ్ళ ద్రవ్యంలోకి మార్చి అక్కడ ఇవ్వాలి. దాని యొక్క డ్యూటీ. అక్కడ నుంచి వచ్చే అమౌంట్ ఏదైనా ఉందనుకోండి, మన డాలర్స్ రూపంలో వచ్చే అమౌంట్ ఉందనుకోండి, ఈ తీసుకున్న డబ్బుని ఇది భారతదేశ కరెన్సీ ఎంత అవుతుంది అమౌంట్ అని చెప్పి దాని రూపంలో మనం కొంత కేటాయించాలి. ఇట్లా ఆర్బీఐ అనేది ప్రధానమైనటువంటి విధులను అనుసరిస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్పండి. బ్యాంకులు వ్యవహరిస్తుంది, అంతిమ రుణదాతగా ఉంటుంది, కరెన్సీ నోట్లు జారీ చేస్తుంది, వాణిజ్య బ్యాంకులకు రుణాలు అందిస్తుంది, క్లియరెన్స్ హౌస్గా పనిచేస్తుంది, ప్రభుత్వ బ్యాంకుగా వ్యవహరిస్తుంది, అంతర్జాతీయ ద్రవ్య నిధుల పర్యవేక్షిస్తుంది, పరపతి నియంత్రణ, బ్యాంకుల మీద పర్యవేక్షణ, విదేశీ ద్రవ్య పరిరక్షణ. ఇంకా రేపు కమర్షియల్ బ్యాంక్స్ విధులు ఉన్నాయి, డిపాజిట్లు ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో నేను అది వాటితో డిస్కస్ చేస్తాను. గుడ్, థ్యాంక్ యూ.